నమస్తే వెల్కమ్ టు 30/60 నేను ప్రతిభ. ఇక వివరాలకు వెళితే పార్లమెంట్ ఉభయ సభల్లో నోట్ల రద్దుపై వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ముందు క్యూబా విప్లవ నేత ఫిడెల్ కాస్ట్రోకు ఎంపీలు నివాళులర్పించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి. కాసేపు సభ సజావుగానే సాగినా విపక్షాలు నినాదాలు చేయడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను గంటపాటు వాయిదా వేశారు. ప్రధాని సభకు వచ్చి నోట్ల రద్దుపై జాతికి సమాధానం చెప్పాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. అనంతరం ప్రారంభమైన పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. कृपा करेंगे क्या सरकार? मंत्री महोदय उत्तर देंगे क्या? Madam Speaker, through you I like to say that indeed initially the Visakhapatnam-Chennai corridor. ఇటు రాజ్యసభలో కూడా వాయిదా పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రశ్నోత్తరాలు ప్రారంభించగానే విపక్ష ఎంపీలు గొడవ మొదలుపెట్టారు. దేశమంతా ఆక్రోశ్ దివస్ పాటిస్తున్న ప్రభుత్వం మాత్రం నోట్ల రద్దుపై సమాధానం చెప్పకుండా నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, ఎస్పీ నేత నరేష్ అగర్వాల్, సిపిఎం నేత సీతారాం యేచూరి మండిపడ్డారు. విపక్ష ఎంపీలు చైర్మన్ పోడియం వద్దకు దూసుకువెళ్లి నినాదాలు చేశారు. ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. విజయవాడలో నోట్ల కొరత కొనసాగుతోంది. ఏటీఎంలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. బ్యాంకుల్లో కూడా భారీ క్యూలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ కౌంటర్ వద్ద 24,000 ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం చేతులెత్తేస్తున్నారు. 5,000, 10,000 అని కస్టమర్లతో బేరాలాడుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి టీఎంఆర్ అందిస్తారు. శని ఆదివారాలు సెలవు తర్వాత బ్యాంకులన్నీ 3వ రోజు తెరుచుకునే సోమవారం ప్రస్తుతం మనం విజయవాడలోని ఆంధ్ర బ్యాంకుకి సంబంధించిన ఒక బ్రాంచ్లో ఉన్నాం. ఈ బ్రాంచ్లో ప్రస్తుతం ఒకవైపు చూస్తామంటే ఏటీఎంలకు సంబంధించి ఇక్కడ ఏటీఎంలతో పాటు సిడిఎం మిషన్లు కూడా ఉన్నాయి, క్యాష్ డిపాజిట్ మిషన్లు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి అయితే ఏటీఎంలకు సంబంధించినంత వరకు అయితే నో క్యాష్ అనే బోర్డులు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక డిపాజిట్ మిషన్లకు సంబంధించి అయితే డిపాజిట్ మిషన్లు పనిచేస్తున్నారు. అక్కడ కూడా పాత నోట్లను డిపాజిట్ చేసుకుని కొత్త నోట్లుగా మార్చుకునే ప్రక్రియ కనిపిస్తుంది, ప్రజలందరూ కూడా కనిపిస్తుంది. మరొక వైపు చూసుకుంటా ఉంటే 2 రోజుల తర్వాత బ్యాంకులు తెరిచిన క్రమంలో పూర్తిగా బ్యాంకులు ఒకసారి కనుక చూస్తే బ్యాంకుల్లో బారులు తీరి ప్రజలు కనిపిస్తున్నారు. అలాగే విత్డ్రాయల్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం ప్రధానంగా చూసుకోవచ్చు, వారానికి 24,000 రూపాయల చొప్పున విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా కేవలం 10,000 మాత్రమే ఇస్తున్నట్టుగా ఎస్బీఐ అకౌంట్ మీద 10,000 అలాగే కరెంట్ అకౌంట్ మీద 20,000 మాత్రమే ఇస్తున్నట్లుగా అక్కడ బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? డబ్బులు ఉండట్లేదండి ఏటీఎంలో కూడా. ఇక్కడ కూడా క్యాష్ అది 10,000 ఇస్తున్నారు. 10,000 అని పెట్టారు, 24 అని గవర్నమెంట్ చెప్తా ఉన్నాను. క్యాష్ లేదండి, నేను డయాబెటిక్ కూర్చున్నాం. అది లైన్లో కూడా నిలబడలేక కూర్చున్నాం టోకెన్ తీసుకొని. అదర్ బ్యాంక్ అండి మాది, అదర్ బ్యాంక్. ఇక 10,000 అన్నారంటే 10,000 రాసుకున్నాం అండి. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు కూడా క్యూలో నుంచోలేక కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. నగదు నిల్వ లేనందున ఇతర బ్రాంచ్ ఖాతాదారులకు 10,000 మాత్రం, అలాగే కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు 20,000 మాత్రం ఇస్తామని చెప్పి బోర్డులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా 2 రోజుల తర్వాత ఈ బ్యాంకులు తెరిచిన క్రమంలో ఏటీఎంల్లో క్యాష్ లేదు, నగదు నిల్వ లేకపోవడంతో ఏటీఎంలన్నీ వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బ్యాంకుల్లో అయితే ప్రజలు బ్యాంకు లోపలైతే ప్రజలు బారులు తీరి కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 రోజులు గడిచింది, డిమానిటైజేషన్ చేసి 20 రోజులు గడిచింది. అయినప్పటికీ పూర్తిగా నగదు నిల్వలు పూర్తిగా బ్యాంకులకు అందుబాటులోకి లేకపోవడంతో ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఏపీ కాంగ్రెస్ నేతలు విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పీసీసీ చీఫ్ రఘువీరా నేతృత్వంలో నేతలు పాదయాత్ర చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారీగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ నుంచి నిరసన వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగా ఆక్రోశ్ దివస్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరా ఉన్నారు. అంటే ఇప్పటికే ఆందోళన చేస్తున్న వారిని ప్రజాస్వామ్య ద్రోహులుగా బీజేపీ అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు చేసినటువంటి ఆందోళనలోకి ఎలా ఉంటుంది? 130 కోట్ల మంది భారతీయులను కూడా ద్రోహులుగా వాళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు. చూడండి, మొత్తం స్వచ్ఛందంగా ఎవరు మట్టుకు వాళ్ళు ఈరోజు తలుపులు వేసుకొని
ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారంటే 130 కోట్ల మందిని ఈరోజు ద్రోహులుగా వీళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు. ప్రస్తుతం జరిగేటువంటి నిరసనలు భారీగా అవుతున్న సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల తర్వాత జరుగుతున్నటువంటి భారీ నిరసన కార్యక్రమం కావడంతో కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రెస్టీజియస్ గా భావించింది. నిరసన కార్యక్రమంలో ఇందులో భాగంగానే విజయవాడ ఏపీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఏపీపీసీసీ చీఫ్ కి సంబంధించినటువంటి నేతలందరూ కూడా రోడ్ల మీద వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద రోడ్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ఆ సమస్యను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైంది కాబట్టి ఆ విఫలమైనటువంటి వైఫల్యాలను ఎత్తి చూపేటువంటి క్రమంలో భాగంగానే తాము ఆందోళన చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ద నోట్లకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కరించేంత వరకు ఇంకోవైపు కొత్త నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కొత్త నోట్లకు సంబంధించినటువంటి సమస్యను కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ విజయవాడ. పెద్ద నోట్ల రద్దు తరువాత అందరి దృష్టి కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లింది. తెలంగాణ ప్రభుత్వం కూడా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలనుకుంటోంది. కాసేపట్లో ప్రారంభమయ్యే కేబినెట్ సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ కేబినెట్ ఈ రోజు సమావేశం కానుంది. ఇందులో నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులే ప్రధాన అంశంగా మారనుంది. ఇదే విషయమై నిన్న సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్ నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటిని తొలగించేందుకు ఏ చర్యలు తీసుకోవాలనే విషయంపై అధికారులు మంత్రులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించడం కోసం ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజు శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం సహాయకారిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏం చేయాలనే విషయంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చ జరిగేందుకు వీలుగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పడే ప్రభావం తదితర అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి మంత్రులకు అందివ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీల నిర్వహణను ప్రోత్సహించేందుకు ఈ పేమెంట్స్ వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన విధానం రూపొందించడానికి 5 సభ్యులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి కమిటీ నియమించారు. సీఎం ముఖ్య కార్యదర్శి శాంతకుమారి ఈ కమిటీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ చంద్ర, నవీన్ మిఠల్, జయేష్ రంజన్, కలెక్టర్లు రఘునందన్, సురేంద్ర మోహన్ సభ్యులుగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబుకు అరుణ్ జైట్లీ ఫోన్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం పరిస్థితులపై చర్చించాలి, సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసి ఉపసంఘానికి నేతృత్వం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్లుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి అరుణ్ జైట్లీ చంద్రబాబుతో మాట్లాడడం జరిగింది. పెద్ద నోట్లు అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఒక చర్చ జరపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఆలూరి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? నగదు రహిత లావాదేవీలు ఏ విధంగా జరపాలి అనేదే ప్రధాన అంశం అనుకోవచ్చా?
20 రోజుల తర్వాత కూడా ఈ నోట్ల రద్దు అంశంలో ప్రజల ఇబ్బందులను తొలగించలేకపోయారు. ఆర్బీఐ చెబుతున్నప్పటికీ ఆ లెక్కలకును గ్రౌండ్ లెవెల్లో పరిస్థితికి పొందడం ఉండడం లేదు. అనుకున్న విధంగా బ్యాంకుల నుంచి పబ్లిక్ కి మనీ చేరటం లేదనేది ఒక ప్రధాన సమస్యగా ఉంది. దీనిపై రోజుల తరబడి రాష్ట్ర ప్రభుత్వ తరఫున కూడా రివ్యూలు సమీక్షలు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. కేంద్రంతో ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. లేఖలు కూడా రాస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో 500 నోట్లు చిల్లర అమౌంట్ రాష్ట్రానికి రావటం లేదనే ఒక ప్రధానమైన ఇబ్బంది ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం కూడా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ నేపథ్యంలో ఒక 5 ముఖ్యమంత్రులతో ఒక సబ్ కమిటీని ఫామ్ చేయాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అరుణ్ జైట్లీ కొద్ది నిమిషాల క్రితం చంద్రబాబుకు ఫోన్ లో ఈ విషయాన్ని వివరించారు. అయితే దీనిపై చంద్రబాబు ఎటువంటి యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు. అంటే ఆ కమిటీకి తాను సారథ్యం వహిస్తానా లేదా అనే అంశంపై ముఖ్యమంత్రి ఇప్పటికీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయలేదని తెలుస్తోంది. ఇది కొంత కీలకమైన విషయంగా మనం చెప్పవచ్చు. కేంద్రం కోరినప్పటికీ కూడా దాని నుంచి వెంటనే ముఖ్యమంత్రి నుంచి స్పందన అయితే సానుకూలంగా రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆర్బీఐ కానీ బ్యాంకులు కానీ వ్యవహరిస్తున్న తీరు అంత సంతోషకరంగా లేదు, అంత సమంజసంగా లేదనే అభిప్రాయంతో ఆ ముఖ్యమంత్రి ఉన్నారు. బ్యాంకర్లు కూడా అనుకున్న స్థాయిలో సహకరించడం లేదు అనే అభిప్రాయాన్ని అరుణ్ జైట్లీకి చంద్రబాబు చెప్పినట్లుగా మనకు తెలుస్తా ఉంది. దీనిపై సీఎం నిర్ణయం ఏ రకంగా ఉంటుందనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. అయితే కేంద్రం మాత్రం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రాజకీయంగా కూడా కొంత వివిధ శక్తులు ఏకమవుతున్నటువంటి పరిస్థితిలో దీన్ని దారికి తెచ్చుకునేందుకే ఇటువంటి కమిటీని ఏర్పాటు చేయబోతుందనే కొంత చర్చ కూడా ప్రారంభమైంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్వీకరిస్తుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.